ఈ పోరాటం చేసే క్రమంలో వీళ్ళు కాల్పులు జరిపినప్పుడు అవతల చనిపోతున్నది సిఆర్పిఎఫ్ జవాన్ లేదా కానిస్టేబుల్ లేదా స్పెషల్ పార్టీ పోలీసు ఎవరైనా వీళ్ళు కూడా పేద పిల్లల నుంచి వచ్చిన. ఎప్పుడో గద్దరన్న చెప్పాడు, పొట్టాకు శ్రీ కోసం కొడుకు పోలీసుల్లో చేరినాడు, పొట్టాకూటి కోసం కొడుకు పోలీసుల్లో చేరినాడు, ఎప్పుడొస్తాడో కొడుకు ఏమీ తిన్నాడు, వీడు ఎడాబన్యడో కొడుకు ఏమీ అయ్యిండు. ఎమర్జెన్సీ డ్యూటీ అని, ఎన్నికల్లో డ్యూటీ అని, నక్సలైటు ఏరియాలో బందాబస్తు డ్యూటీ అని. వీళ్ళు పేద బిడ్డలే. అవును. ఆ పేద బిడ్డలు చొరబండరాజు ఎప్పుడో ఇంకా అంతకన్నా ముందే రాశాడు పోలీసుల మీద. కనుక ఈ పేద బిడ్డలు ఉద్యోగం కోసం పనిచేస్తున్నారు, ఈ పేద బిడ్డలు సమాజం కోసం పనిచేస్తున్నారు. వీళ్ళ మధ్యన వైరం ఉన్నది. ఈ వైరం అనేది వీళ్ళిద్దరి మధ్య వైరం కాదు. ఈ పోలీసులు సిఆర్పిఎఫ్ జవాన్లు వీళ్ళ వెనుక ఉన్నటువంటి వ్యవస్థ పాలకవర్గ వ్యవస్థ, పెట్టుబడిదారి వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ, దోపిడీ వ్యవస్థ. ఆ దోపిడీ వ్యవస్థని రక్షించడం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. ఈ దోపిడీ వ్యవస్థని లేకుండా చేయడం కోసం వీళ్ళు పనిచేస్తున్నారు. కనుక మనకు సిఆర్పిఎఫ్ జవాన్ల పట్ల సానుభూతి ఉంది, మనం వాళ్ళ పట్ల సానుభూతి ప్రకటిస్తాం. సేమ్ టైం మనం హిడ్మా లేదా హిడ్మా లాంటి ఎందరో ఒరిగిపోయినటువంటి వాళ్ళ పట్ల కూడా సానుభూతి ప్రకటిస్తాం. కనుక అంతిమంగా సమాజం ఏం ఆలోచించాలి, ఈ బిడ్డలు ఎందుకు చనిపోతున్నారు అనే ప్రశ్న వేసుకోవాలి. బుద్ధిజీవులైనా, సమాజమైనా, పౌరులైనా, యువత అయినా ప్రతి ఒక్కరు ఆలోచించవలసింది, ఈ హననం లేకుండా ఉండాలి కదా, ఈ ఆదివాసులు చనిపోకుండా ఉండాలి కదా, లేదా సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోకుండా ఉండాలి కదా, దీనికి కారణం ఎవరు అనే ప్రశ్న వేసుకొని సమాజం ఆలోచిస్తే అనేక సమాధానాలు దొరుకుతాయి.